ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఇది విన్నావటే పెరుమాళ్ళు పోయాడట. మరి మా వారి పరిస్థితి? తన చావుకి ఎవరూ కారణం కాదంటూ చనిపోయే ముందు పెరుమాళ్ళు మరణవాగ్మూలం ఇచ్చాట. అందుకని పోలీసులు అల్లుడుగారిని విడిచిపెట్టారట. నేను ఆ ఇంటికి వియ్యపురాల్ని, నువ్వేమో కొడలివి. ఆ ఇంటి అల్లుడు పోయినప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదమ్మా. బంధువులందరి ముందు లోకు అయిపోతాం, నిష్ఠూరాలు పడాల్సి వస్తుంది. ఈ వంకతో మనల్ని ఇంకా దూరంగా ఉంచుతారు. రా అమ్మా వెడదాం. నేను రాను. ఏంటమ్మా నేనెన్ని చెప్తున్నా రానంటావేంటి? మనలో మనకెన్నున్నా ఇలాంటి కష్టకాలంలో మనం దగ్గరుండాలి. రామ్మా వెడదాం. నేను రానని చెప్తుంటే నీకు కాదు? ఇప్పుడు గాని మనం వెళ్ళకపోయామో నిన్ను కాదు నన్నంటారు. నా మొహం మీద పూస్తారు. పిల్లకి లేకపోతే పోయింది, తల్లికి ఏమైంది అంటూ నన్ను దుమ్మెత్తి పోస్తారు. మా అమ్మవు కదూ, నా మొహం చూసి నా కోసం బయలుదేరమ్మా. అమ్మా నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను రానంటే రాను. ఏ ఎందుకు రావు? అనిత కడుపులో ఉన్న బిడ్డను నాశనం చేసే వరకు నేనా గడప తొక్కను. ఎవరు ఏమనుకున్నా నాకేం బాధలేదు. ఈ విషయంలో నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. అంతగా వెళ్ళాలనుకుంటే నువ్వెళ్ళు, నన్ను మాత్రం బలవంతం చేయకు. నేనొక్కదాన్ని ఎలా వెళ్ళనే తల్లి? నిన్ను తీసుకురాలేదని అందరూ నన్ను కాకుల్లో పొడుస్తారు. ఆ ముసల్ది అదే అన్నపూర్ణ అస్సలు ఊరుకోదు. వెళ్ళడమో మానడమో నువ్వే తేల్చుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తావా లేదా?
కొడుకు శవాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు రాతి బొమ్మలా నిలబడ్డావు. కావలసిన వాళ్ళంతా కన్నీరు పెట్టుకుంటున్నా నీ కళ్ళ నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. నీ మొగుడు గుండెలు బాదుకుంటూ లబోదిబోమని ఏడుస్తున్నా నువ్వు చెల్లించలేదు. పాషాణంగా ఉండిపోయావు. అలాంటిది నీ కొడుకు కర్మకాండ పూర్తయ్యాక ఇప్పుడు బాధపడుతున్నావే కసాయి తల్లి. ఒసే లక్ష్మి, నా అక్కని నువ్వు చంపలేదే, చంపినట్టుగా అబద్ధమాడావు. అందుకే నీ కొడుకు నీ మేనల్లుడి చేతిలో చచ్చాడు. నువ్వు గాని నిజం చెప్పకపోతే ఇంకా ఎంతమంది పాడెక్కుతారో. తగిలిందే, నా అక్క ఉసురు నీకు తగిలింది. అందుకే నా అక్క నీ కొడుకుని ఎత్తుకుపోయింది. అలా ఆ దేవుడే నిన్ను శిక్షించాడే. ఇప్పుడైనా నిజం చెప్పవే. మా అక్కను చంపిన ఆ కిరాతకుడెవరో చెప్పవే, చెప్పు. ఇలా మర్యాదగా అడిగితే నువ్వెందుకు చెప్తావు? కోట ఇచ్చి తాట తీస్తే గాని నోరు విప్పవు. సహనం నా కవచం, సాహసం నా ఆయుధం. ఇంకొకసారి నా జోలిగ్గాను వచ్చావో నువ్వు కూడా మీ అక్క దగ్గరకు పోగలవు. జాగ్రత్త. నాన్నా, నీ కొడుకు శవం ముందు నీ నటన అద్భుతం. నీ పెళ్ళం నీ కొడుకుని చూడ్డానికొచ్చినప్పుడు నువ్వు ప్రదర్శించిన ఏకపాత్రాభినయం అమోఘం. నాన్ స్టాప్గా, ఫుల్ స్టాప్ లేకుండా, చెప్పిన డైలాగు చెప్పకుండా ప్రదర్శించిన విషాద సన్నివేశం రక్తి కట్టింది. నా దృష్టిలో ఉత్తమ నటుడు అనిపించుకున్నావు. ఇంత పొగిడినా ఏంటలా మౌనంగా ఉన్నావు? నీకు తలకురివి పెట్టవలసిన కొడుక్కి నువ్వు తలకురివి పెట్టినందుకు బాధగా ఉందా? అది కాదమ్మా, పిచ్చోడైనా ఎర్రోడైనా 25 సంవత్సరాల పాటు నేను తిట్టినా కుట్టినా మారు మాట్లాడకుండా నా కళ్ళెదురుకుండా పడున్నాడు. చెట్టంత కొడుకు పోయాడే అన్న బాధతో మనసు లోతుల్లో ఎక్కడో కొంచెం కలుక్కుమంటుందమ్మా. నోరు మూసుకోనాన్నా. పుత్ర ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? ఆ పిచ్చి పెరుమాళుగాడు నాకు తలకురివి పెట్టకపోయినా బాధ లేదు, నా శబతో నెరవేర్చకుండా నా శవం తగలడదని ఆవేశంలో ప్రస్తావించిన సంగతి మర్చిపోయావా? రాగద్వేషాలకు, రక్త సంబంధాలకు అతీతమైంది మన లక్ష్యం. పిరికితనంగాని ఆవహిస్తే నా వాళ్ళు అన్న పాశం నీ మనసుకు చుట్టుకుంటే ముందు అర్జెంటుగా భగవద్గీత చదువు. అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పిందంతా కంఠస్థం చెయ్యి. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. కర్తవ్యం ఏమిటో కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది అని నువ్వు నాకు చెప్పిన సంగతి మర్చిపోయావా? తండ్రైనా కొడుకైనా శత్రు శిబిరంలో చేరి మనకి వ్యతిరేకంగా గూఢచర్య నడిపినవాడు మనకి శత్రువే. ఇది యుద్ధరీతని నువ్వు నాకు చెప్పిన సంగతి మర్చిపోయావా? అనుకోని విధంగా బంతి మన వైపు వచ్చింది. ఆట ఎలా ఆడాలో, గోల్ ఎలా చెయ్యాలో అని నేను ఆలోచిస్తుంటే నువ్వు బాధపడుతూ కూర్చున్నావా? చూడు, మనం ఓడిపోవడానికి వీల్లేదు. నీకంతగా కావాలంటే నేను పెడతాను నీకు తలకొరివి. లేదమ్మా, లేదు. నాలోని పగ ప్రతీకారాలు రంగరించి పోసి నిన్ను పెంచుకున్నాను. నాకీ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నువ్వుంటే చాలమ్మా. నా ఈ విషాదం నుంచి 2 ద్వేషాన్ని తగిలిస్తాను. చెప్పమ్మా, ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడే నిప్పు సెగ రాజుకుంది.
దానికి గాలి తోడైతే ఏమవుతుంది? మొత్తం భస్మీపటలం అవుతుంది. 4 దిక్కుల నుంచి గాలి వీచేలా మనం ప్రయత్నించాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను. మీరేంటి నేనేంటండి? ఎవరైనా తమ పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి. పెళ్ళాం అంటే దేవతతో సమానం అండి. యమునా, నా కూతురు లాంటి ఇందుని తలుచుకుంటే నా గుండె చెరువైపోతుందండి. దాని బ్రతుకు మోడుబారిపోయిందండి. 5వ తనం లేకపోతే ఆస్తి అంతస్తు అందరూ ఉండి ఏం ప్రయోజనం అండి? ఆ రోజు కోర్టులో నా మాంగళ్యాన్ని కాపాడిన ఇందు ఇప్పుడు తన మాంగళ్యాన్ని కాపాడుకోలేకపోయిందండి. మనందరి పాలిట కులదైవం అయిన ఇందు తనకు తను అగ్నిశమిద అయిపోయింది. యమునా, తలరాతను బట్టే జీవితాలు. మన మనసుల్లో పెరుమాళ్ళు ఎప్పటికీ చిరంజీవే. అమ్మా, నీ మనవాళ్ళని ఒకసారి పిలు. ఒరే జయకృష్ణ, వినోద్, బాలాజీ, ముగ్గురు ఒకసారి ఇట్రండి. మీ అమ్మ రమ్మంటుంది. పిలిచావా? ఒరే, ఈ ఫోటో చూడండ్రా. ఇందుతో సహా మీరు ముగ్గురు కలిసి తీయించుకున్న ఫోటో ఇది. సమిష్టి కుటుంబానికి సంకేతంగా నిలిచిన ఈ ఫోటో చూస్తుంటే మీకేమనిపిస్తోందిరా? ముగ్గురు కొడుకులు, ఒక కూతురు, 4 సంతానాన్ని చూసి నేను మీ నాన్నగారు ఎంతో ఆనందపడేవాళ్ళం. మా ఆనందానికి తగ్గట్టుగా మీ 4 కూడా ఎంతో సఖ్యతగా కలిసిమెలిసి ఉండేవారు. తల్లిదండ్రులమైన మా మాట జవదాటుకుంటా మీ 4 ఒక్క మాట మీద ఉండేవారు. తల్లిదండ్రులుగా నేను మీ నాన్నగారు మిమ్మల్ని సమదృష్టితో చూసేవాళ్ళం. ఒకరికి సైకిల్ కొట్టి మిగతా వాళ్ళకు కూడా సైకిల్ కొనేవారు. ఇలా ప్రతి విషయంలోనూ మీ 4కి సమాన న్యాయం చేస్తూ వచ్చాం. ఈ సంగతి మీకు తెలియంది కాదు. పెళ్ళుళ్ళయ్యాక మే ఊహించిన మార్పు మీలో వచ్చింది. మీ 4 మధ్య ఉండే సఖ్యత హరించుకుపోయింది. ఆనందం కరువైంది. మనోవేదనే మాకు మిగిలింది. మీ 3కి తలో వ్యాపారం అప్పగించాం. భార్యలు వ్యాపారాలు వచ్చిన దగ్గర నుంచి కలిసిమెలిసి ఉండడం పోయి చీటికి మాటికి గొడవలు పడ్డాం. మంచి చెడ్డ మర్చిపోయి ఒకరినొకరు కొట్టుకోవడం, కక్షలు పెంచుకోవడం. రాను రాను మీ 3 అన్నదమ్ములు బద్ధశత్రువుల్లా తయారయ్యారు. నా పెళ్ళం, నా వ్యాపారం అనే స్వార్థం మీలో ప్రవేశించబట్టే మీరిలా తయారయ్యారు.
మీలా మీ నాన్నగారు కూడా స్వార్థపరుడైతే ఈవేళ ఈ కుటుంబం ఇలా ఉండేదా? మీరీ ఉన్నత స్థితికి వచ్చుండేవాళ్ళ? నేను నా వాళ్ళు అందరూ బావుండాలనేది మీ నాన్నగారి సిద్ధాంతమైతే, నేను నా భార్య బావుండాలి, మిగతా వాళ్ళు ఎలా పోతేనే అనేది మీ సిద్ధాంతం అయింది. మీ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. మీ తోడబుట్టిన చెల్లెలు వితంతు కావడానికి కారణమయ్యాయి. ఒక్కగానొక్క ఇంటల్లుడు మనకు దక్కకుండా పోయాడు. బావను పోగొట్టుకోవడం తప్ప మీరు సాధించిందేమిట్రా? పెరుమాళ్ళు మీ ముగ్గురి కన్నా ఎంతో మంచివాడు. మరణ వాంగ్మూలంలోనూ తన మంచితనాన్ని నిరూపించుకున్నాడు. తన మరణానికి వినోద్ బావ కారకుడు కాదని వాంగ్మూలం ఇచ్చాడు. అలా కాకుండా వినోద్ బావే కారకుడని పెరుమాళ్ళనుంటే, ఒరే వినోద్, నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించరా? మిమ్మల్ని తిట్టి కొట్టి భయపెట్టి మా దారికి తెచ్చుకునే వయసు కాదు మీది. ఇంకా మూర్ఖంగా మీరు ప్రవర్తిస్తే నేను చూస్తూ ఊరుకోను. ఇదే ఆఖరు వార్నింగ్. ఇక మీదట మీలో ఎవరి చెయ్యి ఎవరి మీద పడినా నేను సహించను, క్షమించను. కన్న కొడుకులను కూడా చూడకుండా కట్టు బట్టలతో బయటకు పంపిస్తాను. శాంతి, వీళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు. అమ్మా బాబు అని చెప్తే వినే రకాలు కాదు. అందుకని ఇక నుంచి నువ్వు చెప్పడం మానేసి చెయ్యవలసిందేదో చెయ్యి. ఇక చెప్పడాలుండవు. వెళ్ళండి.